అక్కడ భవిష్యవాణి చెప్తుంటే నిజమన్నాను అంతే. అంటే అది చెప్పింది నువ్వు నమ్మేవా? కొన్ని నమ్మదగినవిగా అనిపించాయి. అంటే అంటే ఏంటి శ్రీరామ్? మనందరం మట్టి కొట్టుకుపోతామని కూడా చెప్పింది, అది కూడా నమ్ముతున్నావా? అమ్మా, దాన్ని ఎలా నమ్ముతాను? అసలు మీలో మీకు ఇలా మనస్పర్ధలు రావడానికి కారణం నేను. అంతా నా వల్లే. ఇదిగో నందిని, అనవసరంగా నువ్వు వీళ్ళ దగ్గర సింపతి సంపాదించడానికి ట్రై చేయకు. నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు. మరి ఇప్పుడు దీన్ని ఏమంటారో? నాన్న, టీచర్ బాబు నీకు మాట అన్నావో బాగోదు. అవును బాబాయ్. అబ్బో, బ్యాచ్ని బానే మెయింటైన్ చేస్తున్నావు. నాకంత కర్మ పట్టలేదు. వాళ్ళకి నేనంటే అభిమానం, దట్స్ ఇట్. అనవసరంగా పసిపిల్లల్ని ఇందులోకి లాక్కండి. నువ్వే లాగేశావు, ఇక నేను లాగటానికి ఏముంది? శభాష్ నందిని, ఇలాగే మాట్లాడు, అప్పుడు దారిలోకొస్తాడు. అవును నందిని, నీకు వీళ్ళు చాలు శ్రీరామ్ నీ మాట వినటానికి. వాడికి రేఖ చాలు మీ మాట వినకపోవడానికి. అది వాడిని మ్యాక్సిమం స్పాయిల్ చేస్తోందమ్మా. కార్తికేయ, ఊరుకో. ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు. దానికి గోతులు తీసే కర్మేం పట్లే జగదీశ్వరి. అక్క, ఉగ్రవాదులు తీవ్రవాదులు ఒక సిద్ధాంతాన్ని నమ్మి విధ్వంసాలు సృష్టిస్తారు. నువ్వు రేఖను అంతకంటే ఎక్కువగా నమ్మావు. ముందు ముందు ఎలాంటి విధ్వంసాలు సృష్టిస్తుందో అని భయంగా ఉంది. మంచి మాట అన్నావమ్మా. రేపు మాపో జిహాద్ అని మనల్ని చంపినా చంపగలదు. కార్తికేయ, వదిలే అక్క. చూడండి, ఆ రేఖ వచ్చిన తర్వాత ఎవరూ ఏమీ మాట్లాడకండి. దాని నోరు ఎలా ముయించాలో నేను ఆలోచిస్తాను. ఇక దాని గురించి ఆలోచించడం మానేసి మన మంటపంలో జరగాల్సిన కార్యక్రమం మీద దృష్టి పెట్టండి. వెళ్ళండి. ఈరోజు మేం చేయబోయే కార్యక్రమం ఏంటంటే, మన సంప్రదాయంతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల సాంప్రదాయాల్ని కూడా మేళవించి ఫ్యాషన్ షో కండక్ట్ చేయబోతున్నాం. ఇందులో గెలుపొందిన విజేతలకి బహుమతి కూడా ఉంటుంది. మన కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా బుల్లితెర నటి శ్రీమతి శృతి గారు విచ్చేశారు. వెల్కమ్ శృతి గారు. శృతి గారు బహుమతి ప్రదానం చేస్తారు.
సొగసులకు దాసుడవవుతావా దోసిలెత్తిన చేతుల చాటున దోచక తప్పని దూర సొగసులు దోపిడి చూపుల రాపిడి తగిలి దోబూచాడిన లేత సీపులు Well, Bobby, we're just getting started. Oh, I love you, Ken. ఫ్యాషన్ షో చూసి అందరూ ఎంజాయ్ చేశారు కదండి. ఇప్పుడు మన న్యాయ నిర్ణేత శృతి గారు విజేతలు ఎవరో అనౌన్స్ చేస్తారు. శృతి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్. వెల్కమ్ శృతి గారు. నమస్కారం అండి. నేను ఈవిడ గారి కోడల్ని. ఈ వినాయక చవితి శుభ సందర్భంగా మీ అందరినీ ఇలా కలుసుకోవడం, అలాగే జగదీశ్వరి గారి కుటుంబాన్ని, వారి కోడళ్ళని అందరినీ కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మీ అందరికీ అంతా మంచి జరగాలని పండగ పూట కోరుకుంటున్నాను. చాలా మంచి ప్రోగ్రామ్స్ చేశారు, చాలా ఆసక్తికరంగా ఉన్నాయన్నీ. చాలా చాలా ఎంజాయ్ చేశాను. కాకపోతే ఇక ఫైనల్గా ఈ కాంటెస్ట్ విజేత బ్యూటీ క్వీన్ ఎవరన్నది చాలా బాగా చేశారు, కాకపోతే మీరు కాదు. మా
అత్తయ్య తమిళనాడు స్టైల్ నేను వేయించాను. చాలా సాంప్రదాయంగా చాలా చక్కగా ఉందండి. నేను కోడల్ని. సో స్వీట్. 6000. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీ కోడలు చాలా అందంగా ఉందండి. ఇకపోతే వీళ్ళంతా మా వాళ్ళే. చాలా బాగా చేశారు. చాలా బాగున్నారమ్మా. నువ్వు కూడా చాలా బాగా చేసావమ్మా. కాకపోతే సంప్రదాయాన్ని కట్టుబొట్టుని పండగ సందర్భంగా అన్ని దృష్టిలో పెట్టుకుని విజేతని ఎంపిక చేయడం జరిగింది. ఆ విజేత ఆ బ్యూటీ క్వీన్ నందిని. కంగ్రాచులేషన్స్. అవతలకి నేను ఒప్పుకోను. ఇది కుమ్మకు రాజకీయం. వాట్ డు యు మీన్? వాట్ యు మీన్ లేదు, గుడ్డు లేదు. ఇది 100% కుట్రే. ఏయ్, అర్థం లేకుండా మాట్లాడుకో. ఇది మా నిర్ణయం కాదు, జడ్జి నిర్ణయం. ఈ జడ్జి మీ పార్టీ బ్యాడ్జ్ అని మాకు తెలుసులేండి. రేఖ, కెన్ యూ ప్రూవ్ ఇట్? ఇది కుట్రని నువ్వు ప్రూవ్ చేయగలవా? చేస్తాను, తప్పకుండా ప్రూవ్ చేస్తాను మీకోసం. చూడండి, ఎవరు తీసిన గోతులో వాళ్లే పడతారు. ఇవాల్టి విజేత నందిని అంట. చూడండి, అది జగదీశ్వరి గారి సంతకమే కదా? ఏ అవునా కాదా జగదీశ్వరి గారు? నాదే. చూసారు కదండి, చూసారు కదా జడ్జి గారు. అందుకే ఆ నందినిని ఎలిమినేట్ చేసి పడేయండి. ఒక్క నిమిషం శ్రీరామ్, ఫోన్ ఇటు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నువ్వు ఆగవే, చూద్దాం. ఉండు. ఇదిలాంటి కుట్రలు పన్నాగాలు పన్నుతుందనే నేను ఈ ఫోటో తీశాను. నేను రాసి సంతకం పెట్టింది మిగిలిందంతా చెరిపేసి విజేత నందిని అని అది మాత్రం నా సంతకం కిందుంచింది. అయినా ఇప్పుడు రైటింగ్ టెస్ట్లు ఎందుకులేండి? చూడమ్మడో, చీ కొట్టించుకోకుండా ఒక పని చెయ్యు కదా. కామ్రేడ్స్, నా అంచనా అంత తప్పైంది. అయితే మాత్రం ఈ డౌన్ డౌన్ లో జిందాబాద్ లో ఈ జెండో బాంబులు అవసరం అంటారా? నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను కాబట్టి నేను ప్రతిష్ఠించుకున్న విగ్రహం ఎత్తు పెరుగుతూ వచ్చింది. అంటే నేను దొంగనా? కాదు, సాక్షాత్తు ఆ భగవంతుడే నన్ను కరుణించి తన మహిమను నేను పెట్టిన విగ్రహం ద్వారా చాటాడు. అయినా ఇలా పెరిగి పెరిగి పెద్దదైతే కష్టమని భావించి ఇవ్వాల్టి నుంచి, అంటే ఈ క్షణం నుంచే ఫీజులు ఎలాగైతే వెనక్కి రావాలని ఫీజు రియంబర్స్మెంట్ దీక్ష చేశారో, నేను అలాగే ఈ వినాయకుడి విగ్రహం ఎత్తు వెనక్కి రావాలని నేను హైట్ రియంబర్స్మెంట్ దీక్ష చేస్తున్నాను. మీ అందరికీ తెలియజేస్తున్నాను. సరే, మాట్లాడకుండా ఉండు. శృతి గారు, విజేత నందినిని సత్కరించండి.
కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ శుభ సందర్భంగా శృతి గారు మీరు మాతో కలిసి 2 స్టెప్పులు వేయాలి. అందరూ కలిసి వేయాలి. పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, చిలిపిగా చెంతకు రాలేవా. తెలివిగా చేరే తోవా, తెలియనే లేదా బావా, అటు ఇటు చూస్తూ ఉంటావా, తటపటాయిస్తూ ఉంటావా. సమయం కాదంటావా, సరదా లేదంటావా, సరసం చేదంటావా బావా. చనువే తగదంటావా, మనవే విననంటావా, వరసై ఇటు రమ్మంటే నా మాట మన్నించవా. డోలు బాజాలా ఇలా నా వెంట పడతావా, చల్లాకి రోజా ఆగమంటే ఆగనంటావా. డోలు బాజాలా ఇలా నా వెంట పడతావా, చల్లాకి రోజా ఆగమంటే ఆగనంటావా. అందరికీ నమస్కారం. వినాయక చవితి సందర్భంగా మా ఆదర్శ మహిళా మండలి వారి తరఫున ఈ రోజు ప్రముఖ సెలబ్రిటీ శివనాగ్ గారి ఫోక్ సాంగ్స్ అందరూ విని ఎంజాయ్ చేయండి. లంబోదర ఎలుక పైన ఊరేగే ఏకదంత మహారాజా, ఎల్లా లోకాలు ఏలే మా సల్లని గణపయ్యా, బోలో బోలో గణపతి బప్ప మోరియా, ఏ బోలో బోలో ఆడాలటు కాలియా, ఏ గల్లు కల్లు గణమైన మా పొచ్చ లంబోదర గరికా టెంకాయలయ ఘనమైన పూజలయ, గరికా టెంకాయలయ ఘనమైన పూజలయ, ఉండ్రాలు కుడుములు వడపప్పులు నీకయ్యా, తానవాడ పసుపుతోన తయారైన నా సామి, గజములు వాదించి పెడితే గజ రూపు